ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందంటే ఇదే ఫ్రెండ్స్ బిడ్సి కొట్టింది. ఏంది ఏమి కాదు ఆ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చింది అంతా వేస్ట్ అయిపోయింది. సర్లే డబ్బింగ్ ఇద్దాంలే, దానికి బాధపడతా అవుతుంది. హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నేను జను ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ ని మీరు ఇంతకు ముందే వీడియోలో చూసింటారు. సో అక్కడికి వెళ్ళే ముందు కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇంట్లో సామాన్ తీసుకునేటి, అవి తీసేసుకొని ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్తో ఈ వీడియో ఇంకో 10 మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క లైక్నే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ తీసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము షాప్కి వచ్చాము, అదే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకుందామని. ఇక్కడ చూసాము, ఇక్కడైతే మామూలుగా అయితే అన్ని ప్యాకింగ్ చేసే ఉంటారు, కేజీ హాఫ్ కేజీ అట్లా. ఇక్కడ లేనేటివి అక్కడికి వెళ్ళి అడిగింటే లేవనేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఆ బ్యాక్ సైడ్ ఆంటీ వాళ్ళు అయితే కడతన్నారమ్మా, అక్కడికి వెళ్ళి మీరు అడిగి కట్టించుకోండి ఎంత కావాలో ఏమి అన్నారు. అందుకు సాయి వెళ్ళి కట్టించుకుంటున్నాడు ఫ్రెండ్స్. సాయి అక్కడికి వెళ్ళి అడిగింటే ఆంటీ వాళ్ళు వచ్చేసి మీరే ఏర్పంచుకొని వేసుకోండి మా, నేను కట్టిస్తాను అనింది ఫ్రెండ్స్. ఇంకా సాయి వండుకొని జాను అవి నాకు తెలియదు కదా, నువ్వే వచ్చి వేసుకో మంచివి అని అంటే నేను వెళ్ళి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి. ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ప్యాక్ చేసి ముందు పక్క పెడతారు, మనం కావాల్సినవి తీసుకోవచ్చు. అన్ని హోల్సేల్ రేట్కే దొరుకుతాయి. అలాగే ఇంకా నేను కొబ్బరి, తెల్లగడ్డ, అలాగే ఇంకా బట్టలకి లిక్విడ్ కావాలనేసి లిక్విడ్ కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా గైస్, మనం తీసుకున్న వస్తువులను తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్క వాళ్ళు బిల్లింగ్ వేసిస్తారు. బిల్లింగ్ వేయించేసిన తర్వాత మనం క్యాష్ అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంట్లో కావాల్సిన వస్తువు, చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు మొత్తం అన్ని దొరుకుతాయి. అది కూడా హోల్సేల్ రేట్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా తప్పు అయితే మాదే ఫ్రెండ్స్. ఇక్కడ తప్పు ఏందిరా అంటే మేము లోపలికి వెళ్ళక ముందే అన్నని అడగాల్సింది, అన్న ఇట్లా వీడియో తీసుకుంటాము, వీడియో తీసుకోవచ్చా లేదా అని అడగాల్సింది. ఇంకా మనకి తెలిసినన్నేలే అని నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. నా వెనకాలే జాను వీడియో తీసుకుంటా వస్తూ ఉంది ఫ్రెండ్స్. అంటే అన్నకి తెలీదు జాను అనేది. ఇంకా అన్న సీరియస్ అయ్యి చూసి ఏ పాప ఆగు, ఎందుకు వీడియో తీస్తున్నావు అని అన్నాడు. ఆ మాట అనేలోపు జాను అయితే చాలా అంటే చాలా భయపడిపోయి వీడియో అయితే ఆఫ్ చేసింది ఫ్రెండ్స్. ఆ వీడియో తీయలేదు. మళ్ళీ బయటకు వచ్చినాక అడిగిన జాను ఆ వీడియో కూడా తీయాల్సింది కదా బాగుండు అని అన్నా. ఏమో చిన్ను నాకు భయం వేసేసింది, ఏమైనా తిడతారేమో వీడియో ఆఫ్ చేయమన్నాడు కదా, అందుకు నాకు భయం వేసేసి ఆఫ్ చేసిన. ఏం చేయాలి ఫ్రెండ్స్, నాకు సాయి అయితే ఏం చెప్పలేదు. సాయి పాటికి సాయి వెళ్ళిపోయినాడు. సాయి నాతో ఏమన్నాడు, వాళ్ళు ఏమనరులే షాప్ వాళ్ళు తీసుకోవచ్చు వీడియో అన్నారు. నేను ఇంకా ఏమనరేమోలే అని నేను ఇంక అట్లా తీసుకుంటా పోయినా. ఇంకా ఒకసారిగా వచ్చి ఏ పాప ఏంది వీడియో తీస్తానవి అనేసరికి నాకు భయం వేసేసింది ఫ్రెండ్స్. మధ్యలో మొత్తానికి నేనే బలైపోయినా ఆడ. ఆ తర్వాత అన్నతో అయితే రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్, అన్న ఇట్లా వీడియో పెట్టుకోవచ్చా అంటే అన్న అయితే ఏమనలేదు, సరే మీరు పెట్టుకోండి మా అన్నాడు. ఫ్రెండ్స్ ఈ షాప్ ఎక్కడ ఉందంటే మన రైల్వే కోడూరులో పాత బజార్ కాడ బ్యాంక్ ఆఫ్ బరోడా వీధిలో ఎస్ఎల్ఎన్ జనరల్ స్టోర్. ఇక్కడ అన్ని రకాల సరుకులు దొరుకుతాయి, అది హోల్సేల్ రేట్కే మంచి క్వాలిటీలో. మీ ఇంటికి ఏమైనా వస్తువులు అవసరం ఉంటే మన అన్న వాళ్ళ షాప్కి అయితే వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మన రైల్వే కోడూరులో మార్కెట్ వీధి, అలాగే దీన్ని శివాలయం వీధి కూడా అని అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ గోల్డ్ షాపులు, చిన్నపిల్లలకు మంత్రి ఇచ్చే షాపులు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే ఎదురుగా కనపడేది మార్కెట్ ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడే శివాలయం ఫ్రెండ్స్. గుడి పక్కనే పూజకి సంబంధించిన పూజా సామాగ్రి దొరుకుతాయి ఫ్రెండ్స్. కోడూరు నుంచి సత్రం వెళ్లే రూట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది, దానికి ఆపోజిట్ లో మనం వెళ్ళబోయే ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక నర్సరీ ఫామ్ అయితే రన్ చేస్తున్నారు. వర్కర్స్ అంతా వర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద నర్సరీ ఫ్రెండ్స్. అదేంటో తెలియదు కానీ మేము ఎప్పుడు ఈ రూట్లో వెళ్ళా కూడా మేము వెళ్ళే టయానికి ఖచ్చితంగా గేట్ అయితే పడి ఉంటుంది. అది మాకు దానికి ఏం సంబంధమో తెలీదు. వెళ్ళేటప్పుడు అట్లే ఉంటుంది, వచ్చేటప్పుడు కూడా అట్లే గేట్ పడి ఉంటుంది. ఈ గేట్ దాటిన తర్వాత ఇంకా 1 కిలోమీటర్లో మనం వెళ్ళబోయే ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రూట్ చూస్తుంటేనే మీకు అర్థమైపో ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ చెట్లు, కొండలు మొత్తం అంతా బాగుంది. ఇక్కడికి వస్తానే పల్లెటూరు వాతావరణం బాగా కనిపిస్తుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన ప్లేస్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము.
ఈ ప్లేస్ చూసింటేనే మీకు అర్థమై ఉండాలి ఎక్కడికి వెళ్తున్నాం మనం అనేసి. జాను ఒకసారి లెఫ్ట్కి టర్న్ ఇచ్చుకో. ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చేసి దాదాపు 1 year పైన అయింది. అందుకే ఈరోజు వీలు చూసుకొని ఎలా ఉంది టెంపుల్ ఏంటి అని ఒకసారి చూసుకుందామని ఇవాళ అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ అక్కడికి. సో మీరైతే చూసుకోవచ్చు బయట ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఇలాగా. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే రైట్ సైడ్లోనే టెంపుల్ గాయస్. మొత్తానికి అయితే గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అయితే వచ్చింది గుడిలో. గుడిని అయితే బాగా రిమోడల్ చేసేసారు ఫ్రెండ్స్. అప్పుడు జరుగుతూ ఉన్నింది కన్స్ట్రక్షను. తర్వాత ఇప్పుడు వెళ్ళి చూస్తే మేము పెయింట్లు అవన్నీ వేసేస్తున్నారు. ఇటుపక్క అయితే చెట్లు అవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసేశారు మొత్తము. ఈ గుడికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ కళ్యాణ మండపం, ఈ గుడికి సంబంధించింది. అది కూడా అక్కడ పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతాయంట. అప్పుడు కడతా ఉన్నారు దాన్ని, ఇంకా కట్టలేదు. ఇప్పుడు దాన్ని కూడా కట్టేశారు బాగా. ఈ ముందు పక్క కూడా గచ్చు ఉండింది అప్పుడు తాపలు, ఇప్పుడు అవి కూడా తీసేసి నీట్గా పాలిష్ బండలు అవన్నీ వేసి బాగా అయితే చేశారు. ఇంకా గుడి లోపలికి వెళ్ళకూడదు అనేసి మేము గుడి లోపలికి అయితే వెళ్ళలేదు. ప్రెగ్నెన్సీ కదా అందుకనేసి పైకి లోపలికి గుళ్ళోకి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్, బయటే ఉన్నాము. ఇంకా చుట్టుపక్కల చూసుకున్నట్టయితే బాగా పార్కింగ్ ప్లేస్ అదంతా బాగుంది. ఇంకా అట్లా ఇంకొంచెం దూరంగా చూసినామంటే మన కోడూరు కూడా కనిపిస్తుంది. అది కాక టైం 11 అవుతా ఉన్నా కూడా అప్పటికి ఇంకా అక్కడ మంచు పడుతుంది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, మాకైతే బయట కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొండపైన కాబట్టి ఇక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మంచు కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. వీకెండ్స్ అయితే ఇక్కడ ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మేము ఇంటి దగ్గర నుంచి మైక్స్ ఆన్లో ఉన్నాయి అనుకొని మాట్లాడుతూ వచ్చాము. ఇంటి దగ్గర మాత్రం బాగా మైక్ అయితే పనిచేసింది. తర్వాత రోడ్లో వస్తూ ఇంకా తీసుకొచ్చాం కదా వీడియోస్ అన్ని, అక్కడ తీసుకుంటూ వచ్చేసరికి వాయిస్ ఏం రాలేదు, ఓన్లీ వీడియోస్ వచ్చాయి. పాపం ఇప్పుడు చూసుకున్నాడు సాయి, ఇప్పుడు చూసుకొని ఫీల్ అవుతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఏం కాదులే అని చెప్తా ఉన్నా కూడా వినడం లేదు. నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చింది అంతా వేస్ట్ అయిపోయింది. సర్లే డబ్బింగ్ ఇద్దాం, దానికి బాధపడతాయి కదా, వీడియోస్ ఉంటాయి కదా. ఏం చెప్పినావు, ఏం డబ్బింగ్ ఇస్తావు నువ్వు? లిప్ మూమెంట్ అసలు చాలా ఫీల్ అవుతున్నాడు. ఏం కాదులే తర్వాత ఇంటి దగ్గర ఇద్దాము, వీడియోస్ ఉన్నాయి కదా అంటే తను ఫీల్ అవుతున్నాడు. చూడండి నేనే కదా ఎట్లా ఎడిట్ చేసేది, కట్ చేస్తలేదండి. ఏంది కట్ చేసేది, అంత తీర్లా చేసేది కట్ చేసుకుంటా. తీసింది నేను ఖచ్చితంగా పెట్టాల్సిందే. తీసాను బాగుండదు. ఫీల్ అవుతున్నాడు, చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. చూడండి మరి నువ్వు చెప్పు, ఆ నుంచి తీసుకొని వచ్చింది అంతా మళ్ళీ డబ్బింగ్ ఇవ్వాలంటే మళ్ళీ ఎంత పని అవుతుంది. అంటే మనం మైక్ చూసుకోలేదేమో, ఆఫ్ లో ఉన్నిందేమో. ఇంటి దగ్గర కూడా బాగా వచ్చింది కదా, మైక్ ఆఫ్ లో ఉన్నింట మనం చూసుకొని ఇప్పుడు చూసినాం. మనము ఒక వీడియో చూసిన తర్వాత మనము చూసుకుంటే వాయిస్ వస్తుందా లేదా అని సరిపోయింది. మనం చూసుకోకుండా ఏం కాదులే, చూడు 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 తను చూసుకుని నాకు సిగ్గేస్తుంది జాను. సిగ్గెందుకు, అది ఆన్ లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి నేను. అంటే మైకులు వచ్చిన ఆనందంలో ఆన్ లో ఉంటుంది అనుకొని అట్లే చూసినాము. ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందంటే ఇదే ఫ్రెండ్స్. మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఒక వీడియో చూసేలోపు బాగా వాయిస్ వచ్చింది. మళ్ళీ తర్వాత సెల్ ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ చేసే కొద్దీ అది వాయిస్ రాలేదు. అక్కడ చూసుకోవాల్సిన మిస్టేక్ మాదే, చూసుకోకపోవడం తప్పైతే మాదే ఫ్రెండ్స్. అంటే మేము చూసుకోలేదులే గాయస్, వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకొని ఆఫ్ చేసి ఆన్ చేసామా సెల్, అది మేము చూసుకోలేదు. ఫస్ట్ రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలా, బిడ్సి కొట్టింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేస్తారేమో గాయస్, ఎప్పుడైనా మైకులు పెట్టుకున్నప్పుడు సెల్ అందుకు ఆఫ్ చేసినప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ ఉండండి. రికార్డ్ అవుతుంది అనేసుకొని. ఓకే గాయస్, మన వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇంకా సాయి కష్టపడి రాసి ఇంకా డబ్బింగ్ చెప్పాలన్నమాట. అంత చెప్పి తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తాం. ఓకే గాయస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఇట్స్ మీ సాయి జాను ఆఫిషియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నీకు ఫ్లో పోయిందా? పోయింది. డబ్బింగ్ చెప్పాలి కదా, ఆనందంలో పోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇట్ బెల్ ఐకాన్. అంటిల్ దెన్ బై బై. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.